Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 145 verse 8. ఈ రోజు మన ధ్యానం కొరకు 145వ కీర్తన 8వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord is gracious and full of compassion, slow to anger and of great mercy. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. Psalm 145 is an acrostic in Hebrew with a verse 1 beginning with the first letter of Hebrew alphabet like that. 145వ కీర్తన హెబ్రీ భాషలో ఈ అక్షరాలు ఉంటాయి కదా, అక్షరమాల, అలాంటి అక్షరంతో ఆరంభించబడింది. First verse will be starting with the first letter, second verse will be starting with the second letter. మొదటి వచనము మొదటి అక్షరంతో ఆరంభించబడుతుంది, అట్లా రెండో వచనం రెండో అక్షరంతో ఆరంభించబడుతుంది. So like that it will go down to the last verse. ఆ విధంగా చివరి వచనం దాకా ఉంటుంది. So verse 13 covers two letters. 13వ వచనంలో రెండు అక్షరాలు కనబడుతున్నాయి. Yeah, each verse is divided into two parts. ఒక్కొక్క వచనం రెండు భాగాలుగా విభాగించబడింది. Yeah, which most English translations separate these two lines as two different lines. ఇంగ్లీష్ భాషలో ఈ రెండు వరుసలను కూడా రెండు వేరు భాగాలుగా చేస్తారు. As translations cannot convey the acrostic structure easily because while translating the same methodology cannot be adopted. మరి వేరు వేరు దానిలో అనువదిస్తుండగా ఈ విధంగా వారు సమకూర్చడం అనేది ఇబ్బందిగా ఉంటుంది, కష్టం. Get the first letter for the first line like that. మొదటి వరుసకి మొదటి అక్షరం పెట్టడం అక్కడ కష్టం So అవుతుంది. the psalm may come across as slightly disjointed to many readers and hearers, reading as a series of somewhat loosely connected statements. కాబట్టి ఈ కీర్తన చదువర్లేనటువంటి వారికి ఇది ఆ రీతిగా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఉంటుంది, ఒకదానికి ఒకటి కొంచెం సంబంధం లేనట్టు కొన్నిసార్లు. So but what does unite them all is the theme of praise. అయితే వీటన్నిటి కూడా కలిపేది ఏంటిది? స్తుతి అనేది. From start to finish, this psalm is a psalm of praise to God. ఆరంభం నుండి ముగింపు వరకు కూడా ఈ కీర్తన దేవుని స్తుతిని గురించిన కీర్తన. So verses 8 to 14 8 నుండి 14 వచనాల్లో they cover 8 lines of this acrostic, that is the Hebrew letter Het to Samek. హెబ్రీ పదంలో హేత్ నుండి సామెక్ వరకు ఉన్నటువంటి ఈ 8 అక్షరాలు ఈ 8 వరుసల్లో మనకు కనబడుతుంది. The first two and the last two lines, మొదటి రెండు వరుసలు చివరి రెండు వరుసల్లో, that is verses 8 and 9 అనగా 8, 9 and వచనాలు 13 and 14 13, 14 testify to important features of God's character and dealings with humans. దేవుని యొక్క వ్యక్తిత్వానికి, దేవుడు మానవుతో వ్యవహరించేటువంటి తీరు గురించి సాక్ష్యం ఇచ్చేవి So ఉన్నాయి. the middle four lines from verses 10 to 13, మధ్యలో ఉన్న 4 ఈ వరుసలు అంటే 10 నుండి 13 వరకు they are addressed directly to God and focus on the glory and eternal nature of God's kingdom. నేరుగా దేవుని గురించి, దేవుని యొక్క నిత్యమైనటువంటి రాజ్యము, దేవుని మహిమను గురించి అవి మాట్లాడారు. This alteration between testimony and direct address is common in the Psalms. సాక్ష్యమును అలాగే నేరుగా దేవుని గురించి సంబోధించే దానిలో ఇది సర్వసాధారణంగా కీర్తనలో కనబడుతుంది. Yeah, many times this is the balancing of our prayer and testimony. అనేక పర్యాయాలు ఇది మన ప్రార్థన, మన సాక్ష్యానికి అదొక సమతుల్యతగా Yeah, it కనబడుతుంది. is balancing our praise and proclamation. మన స్తుతి, మన ప్రకటించుట, దీనికి సమతుల్యతగా Yeah, ఉంటుంది. it is something like our confession and profession. ఇది ఎట్లా ఉంటుందంటే మనము ఒప్పుకొనుట, మరల తర్వాత మనం ప్రవచించుట, So verse ప్రకటించుట. 8 is a paraphrase of God's revelations to Moses at Sinai. 8వ వచనము సినాయి కొండ మీద దేవుడు మోషేతో పలికినటువంటి ఆ మాటలకి సమాంతరం కనబడుతుంది. See, that is Exodus 34:6. ఇది నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. The Lord, a God merciful and gracious, slow to anger and abounding in steadfast love and faithfulness. 34:6. 34 నిర్గమకాండం 6వ వచనం. యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. This initial divine self-revelation was an important source of reflection for the later Old Testament writers who wrote after Moses. ఈ ప్రాథమికమైనటువంటి స్వయంగా అవి పలికినటువంటి ఈ మాటలు ఆ తర్వాత మోషే తర్వాత వచ్చినటువంటి ప్రజలకు కూడా ఇవి ఎంతో వర్తించేవిగా ఉన్నాయి. And not only that, అంతేకాకుండా they speak of the authentic worship. ఇవి ఎంతో అధికారపూర్వకమైనటువంటి ఆరాధన గురించి కూడా మాట్లాడుతుంది. So we can say the initial self-revelation was an important source to see God's qualities. దేవుని యొక్క లక్షణాలను మనము తెలుసుకునేలాగిన
తనంతట తానుగా ఇవి బయలుపరిచే సంగతులు ఉన్నాయి. Later in some of the Psalms, psalmist also quoted. ఆ తర్వాత కొన్ని కీర్తనల్లో కీర్తనకారుడు కూడా కొన్ని చెప్పినాడు. So he quoted some of these things. Psalm 86:15. ఈ విషయాలు కొన్ని ఇక్కడ ప్రస్తావించాడు. 86వ కీర్తన 15వ వచనం, Psalm 103 verse 8. 103వ కీర్తన 8వ వచనం. And if you read Joel also, Joel 2:13. యోవేలు గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 13వ వచనం. Moses again writes about it in Numbers 14:18. మళ్ళా మోషే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనంలో So రాస్తున్నాడు. for the people of Israel, God's gracious and merciful nature, God's slowness to anger and abundance in steadfast love are foundational in forming their relationship to God. ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో వారి యొక్క సంబంధాన్ని వారు స్థాపించుకునే దానికి పునాది సంగతులు ఇవి. ఆయన దయాదాక్ష్యంలో గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు, ఆయన కోపించుటకు నిదానించువాడు. And what is especially noteworthy about Psalm 145 is 145వ కీర్తన మనం గమనించదగినటువంటి ప్రత్యేకమైనటువంటి సంగతి how the ఏమిటంటే gracious character of God initially revealed as a part of God's relationship to Israel. దేవుని యొక్క దయా దాక్షిణ్యములు ఇశ్రాయేలీయులతో ఆ యొక్క సంబంధాన్ని ఏర్పాటు చేయడంలో ప్రాథమికంగా అక్కడ బయలుపరిచిన సంగతి ఏమిటంటే, And that is extended to all the creation also. ఇది మిగతా సృష్టి అంతటి కూడా అది వ్యాపించబడింది. Verse 8 reflects Israel's traditional core understanding of God's disposition towards Israel itself. 8వ వచనంలో ఇశ్రాయేలీయుల పక్షంగానే దేవుడు తన ప్రాముఖ్యమైనటువంటి ఆ లక్షణాలు బయలుపరిచే దాని గురించి చెప్తాడు. But in verse 9, అయితే 9వ వచనంలో immediately he broadens the recipients of this disposition, and it includes everyone to the whole creation. Yeah, God has written. వెంటనే దేవుని యొక్క ఈ లక్షణాలని పొందిన వారుగా వారికి మాత్రమే కాకుండా సర్వ సృష్టికి కూడా, సర్వ ప్రజలకు కూడా అవి సంబంధించగా Not only to Israelites. కేవలం ఇశ్రాయేల్ కొరకు If you మాత్రమే read from కాకుండా verses 9 to 14, 9 నుండి 14 వచనాల్లో the చదివితే Lord is good to all, and his compassion is over all that he has made. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. Yeah, in verses 9 to 14 we can see the word all time and again. 9 నుండి 14 వచనాల్లో అందరికీ అనే మాట పదే పదే కనబడుతుంది. So for the entire creation. కాబట్టి సర్వ సృష్టికి కూడా. While verses 8 to 9 proclaims the gracious character of God, 8-9 వచనాల్లో దేవుని యొక్క దయ, దీర్ఘశాంతము ఆ గుణ లక్షణాలని వ్యక్తపరుస్తుండగా verse 10 begins the section of direct address to God. 10వ వచనంలో నేరుగా దేవుని గురించిన సంబోధన ఉంది. So fittingly the grammatical subject shifts from God to those addressing God, stated as all your works. కాబట్టి ఇక్కడ గ్రాంధికంగా మనం దేవుని గురించి ఆ సంబోధనలో చెప్తూ ఇవన్నీ అటు మారుస్తూ అందరికీ అనేటువంటి మాట ఉంది. All your works. నీ కార్యములన్నీ. So that is written in the opening of that verse. ఇది ఆ వచన ఆరంభంలో So కనబడుతుంది. just as verse 9 asserted God's goodness to all, 9వ వచనంలో దేవుని యొక్క కార్యములు అందరి ఎడల అవి మంచి ఉపకారి his అని, goodness to all people. ఆయన సమస్త ప్రజలకు ఆయన దయాదాక్షిణ్యం చూపువాడు. And in verse 10, 10వ వచనంలో all your works shall give thanks to నీ God. క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. So the reference to God's works picks up on the language at the end of verse 9. దేవుని యొక్క That reference to God's works. దేవుని యొక్క క్రియల గురించి సూచించే ఈ వచనాలు And that shows అదేం God's చూపిస్తుంది? compassion is given to all that he has made. దేవుని యొక్క కనికరము ఆయన చేసిన అందరికీ కూడా, సమస్తానికి కూడా ఉంటుంది. Just as God's own creation is the recipient of God's compassion, ఏ రీతిగా అయితే దేవుడు తను చేసిన తన సొంత సృష్టి దేవుని యొక్క దయా దాక్షిణ్య అర్హులవుతున్నారు, so it పొందుతున్నారు. is the creation, God's own works, who returns thanks. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ కార్యాలు తిరిగి దేవునికి కృతజ్ఞతలు In చెల్లిస్తున్నాయి. verse 9, 9వ వచనం the phrase is the words that he has made. ఆయన చేసిన అనేటువంటి ఆ మాట In verse 10, గమనించండి. 10వ వచనం The works. క్రియలు. Also, they are all speaking about God is including all the people. అంటే ఇవన్నీ అంటే దేవుడు ప్రజలను కూడా ఇందులో కలిపి చెప్తున్నారు. So how is it possible that all of God's works will return thanks to their creator? మరి దేవుని క్రియలన్నీ కూడా తమ సృష్టికర్తవానికి కృతజ్ఞతలు చెల్లించడం ఇది ఎట్లా సాధ్యం The second అవుతుంది? half of verse 10 and verses 11 and 12, 10వ వచనంలో 2వ భాగము 11, 12 వచనాల్లో they explain these things. ఇక్కడ ఈ విషయాల గురించి వివరిస్తున్నారు. At first glance, ఇక్కడ మనం మొదటిగా చూస్తే it might appear that verse 10 second part re-narrows the scope of God's relationship with humans. That is, your faithful shall bless you. Only few section of people. 10వ వచనం 2వ భాగాన్ని మనం గమనిస్తే నీ భక్తులు నిన్ను సన్నుతించరు అంటే ఒక గుంపు ప్రజల గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడింది. Is the concern now only with God's chosen people? ఇప్పుడు దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆ ప్రజల గురించి మాత్రమే పట్టింపు కలిగి But the ఉన్నదా? exposition in verses 11 and 12, 11, 12 వచనాల్లో ఉంటుండే వివరణ the faithful will bless God makes it clear that
The expansive character of God's grace is still in view. భక్తులు నిన్ను స్తుతించుదురు అంటే దేవుని యొక్క ఆ విస్తృతమైనటువంటి ఆ లక్షణాలు ఇక్కడ దృష్టిలో The పెట్టుకొని faithful will bless God by testifying to all the people. నమ్మకస్తులైన వారు భక్తులైన వారు అందరి గురించి సాక్ష్యమిస్తూ దేవుని స్తుతిస్తున్నారు. So the faithful will testify of God's glory, power and mighty deeds. కాబట్టి నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి నీ శౌర్యం గురించి వారు పలుకుదురు. These verses thus present a certain challenge to God's people. That is, there is a task before you. You have to tell all the people the great works of ఈ God. వచనాలు ఏం చెప్తున్నాయి? దేవుని యొక్క గొప్ప కార్యాలు, ఆయన చేసిన సమస్తమైన కార్యాల గురించి నీవు సాక్షిగా ఉండాలి. You have to tell to the whole creation. అంటే సర్వ సృష్టికి, సమస్త సృష్టికి నువ్వు Then the తెలియపరచాలి. whole creation will thank the Lord in return. అప్పుడు సృష్టి యావత్తు దానికి బదులుగా దేవునికి కృతజ్ఞతలు If చెల్లిస్తుంది. you read verses 11 and to 13, 11 నుండి 13 వచనాలు they చదివితే are speaking of the glory of God's kingdom twice. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం యొక్క మహిమను గురించి రెండు సార్లు In verse ప్రస్తావించారు. 13a, 13లో మొదటి భాగంలో చూస్తాం. God's kingdom becomes the subject of the sentence, and both the halves of the verse expresses the eternal nature of God's kingdom. దేవుని యొక్క రాజ్యము, ఇవి దేవుని రాజ్యం గురించి అవి వ్యక్తపరిచేటువంటి రెండు సంగతులు ఇక్కడ The చూస్తున్నాం. eternal nature. నిత్యమైనటువంటి ఆయన యొక్క లక్షణం. So this eternal nature naturally contrasts with the transient nature of all human kingdoms. All human kingdoms are for few days, they will be changing. God's kingdom is not like that. ఈ నిత్యమైనటువంటి లక్షణాలు అంటే దేవుని యొక్క రాజ్యము ఎన్నటికీ తరిగిపోయే నిత్యం ఉండేది, మానవుల రాజ్యం తరిగిపోయేటువంటి. Similarly, అదే రీతిగా the glory and the splendor of God's kingdom bring to naught any claims of glory that might be asserted by human governments or other institutions. These things cannot bring that glory down. దేవుని యొక్క మహిమ, ఆయన ప్రభావాన్ని ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాలు కానీ అధికారాలు కానీ వాటిని అవి దిగజార్చలేవు. If you read Matthew 13 chapter, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో if you చదివితే read from verses 44 to 46, 44 నుండి 46 వచనాలు చదివితే Jesus spoke of God's kingdom as the treasure and pearl of highest value, worth selling all one has to obtain. యేసు ప్రభువారు ఆ పరలోక రాజ్యము, ఆ దేవుని రాజ్యం గురించి ఆయన ఏమంటున్నాడంటే అది ఒక ధననిధి లాంటిది అంటాడు. ఒక ముత్యము లాంటిది అని. You can sell everything, you have to purchase అంటే it. నువ్వు సమస్తమును అమ్మివేసి వాటిని నువ్వు కొనగలవు. So verses 13 and 14, 13, 14 వచనాలు they return to testimony of God's character and his deeds, as it is written in verses 8 and 9 also. దేవుని లక్షణాలు, ఆయన కార్యాల గురించి 8, 9 వచనాలు రాయబడినట్లుగా ఆయనకు తిరిగి కృతజ్ఞతలు చెల్లిస్తారు. God's faithfulness and grace are proclaimed, and is in verse 9. దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క కార్యాలు అవి 9వ వచనం, ఆయన కనికరం 9వ వచనం అవి ప్రకటన Not only the చేయబడుతున్నాయి. children of God, the whole creation. దేవుని పిల్లలు మాత్రమే కాదు, సృష్టి యావత్తు కూడా. Verse 14 concludes our reading with a turn of emphasis that is perhaps surprising to at this part of the psalm. 14వ వచనం ఈ కీర్తనలోని భాగంలో ముగింపు మాటలుగా ఇవి మనకి జ్ఞాపకం చేస్తాయి. It is a wonderful verse. ఇది చాలా అద్భుతమైనటువంటి వచనం. God's care for the fallen and bowed down also. ఇక్కడ చూడండి, దేవుడు పడిపోయిన వారు, కృంగిపోయిన వారిని కూడా, వారి ఎడల కూడా ఆయన దయాదాక్షిణ్యం It గలవాడు. is not a major point so far, ఇంతవరకు కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం కాదు, but it speaks of the mercy and compassion of God. కానీ ఇది దేవుని యొక్క దయాదాక్షిణ్యం గురించి His మాట్లాడుతుంది. hands are outreached to all the people, even for the fallen people. కాబట్టి ఆయన పడిపోయిన వారికి, అందరికి, కురిగిన వారు అందరి ఎడల తన చెయ్యి చాపేవాడు ఉన్నాడు. Human beings are very frail. మానవులు ఎంత బలహీనమైన వారు. So sometimes they will fall. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు పడిపోతారు. Knowing their nature, God is extending His goodness to them వారి also. నైజం ఎరిగిన వాడై దేవుడు వారి ఎడల కూడా తన మంచితనాన్ని ఆయన కనపరుస్తున్నాడు. Keeping in view of these characteristics of God, దేవుని యొక్క ఈ గుణ లక్షణాలని దృష్టిలో we పెట్టుకొని have to praise and worship Him all the days of our life. మన జీవిత కాలం అంతా కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. Let us pray. మనం ప్రార్థన చేసుకుందాం. May God help us to worship Him all the days of our మన life. జీవిత కాలం అంతా కూడా దేవుని ఆరాధిస్తుండలాగున దేవుడు చేయనుగాక. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, O Lord, we thank Thee for Thy love, ప్రభువా నీ ప్రేమను బట్టి వందనాలు, Thy grace. నీ కృపను బట్టి. O Lord, it started with Your people, ప్రభువా నీ ప్రజల నుండి but it ఆరంభించబడింది, is extended to the whole creation. అయితే సృష్టి యావత్తు కూడా అది వ్యాపించబడింది. Even it is extended to the fallen people. అంతేకాదు పడిపోయిన వారికి నీ ప్రభు Yeah, అందించబడింది. it is true. Once upon a time, we were also fallen people. ఇది సత్యమే ప్రభువా, ఒకప్పుడు మేము పడిపోయిన వారమే. O Lord, we thank Thee for speaking unto ప్రభువా us. మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు. It is our duty, O Lord, to proclaim Thy love to the whole creation around us. మీ ప్రేమను ప్రభు మా చుట్టూ ఉన్నటువంటి
ఉన్నటువంటి సృష్టి యావత్తుకి ప్రకటన చేయుట ఇది మా కర్తవ్యం. So that all the creation may worship you. తద్వారా సృష్టి యావత్తు కూడా నిన్ను ఆరాధించులాగిన. Speak to us more and more. ప్రభువా మాతో ఇంకా అధికముగా Help us to be worshiping people all the time. ఎల్లప్పుడూ ప్రభు ఆరాధించు ప్రజలుగా చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.